అక్క హోమ్ టూర్ అన్నారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడున్న హోమ్ టూర్ చేయట్లేదు కానీ మేము ముందున్న హోమ్ టూర్ చేస్తున్నాం అనమాట. ముందు కింద ఉండి బైక్ షిఫ్ట్ అయ్యాము. సో ఎస్ కమ్ గైస్ వెల్కమ్. అంటే అన్ని సామాన్లు కొన్ని అటు కొన్ని ఇటు ఉన్నాయి. సో అన్ని వాయిసెస్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఐ విల్ ట్రై టు డామినేట్. అండ్ మా తమ్ముడు ఉండదలుచుకోలేదు, సో వాడిని వెళ్ళిపోనిద్దాం. ఇటు రండి అంటారు. సో ఫస్ట్ లివింగ్ రూమ్లోకి వెళ్దాం మనం. అంటే మీరు చాలా వీడియోస్లోనే చూసుంటారు, కానీ అప్పుడు సోఫాలు అవన్నీ ఉండే. ఇప్పుడు కొన్ని వేరే ఇంటి షిఫ్ట్ చేయడం జరిగింది, అట్లా చేయడం జరిగింది అనమాట. ఇక్కడ లివింగ్ ఏరియా ఉండే, సోఫా అండ్ ఆల్. ఈ ఉయ్యాలతో పాటు మాకు సెట్ వచ్చిందనమాట. అట్లా ఇటు ఇప్పుడు గట్టి ఊగితే ఎంత గ్లాస్ ఇరుగుతుంది, కానీ ఉయ్యాల ఊగొచ్చనమాట. సో దీంతో పాటు ఒక సెట్ వచ్చింది. అప్పట్లో ఎప్పుడు ఒక 8-9-10 ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ హైటెక్స్ ఎగ్జిబిషన్లో సమ్ 80,000 అనుకుంటా మొత్తం సెట్ వచ్చేసింది. ఇట్ వాజ్ అ జాక్పాట్ గైస్. సో స్వింగ్, 2-seater సోఫా, 3-seater సోఫా, 2 టీపాయ్స్ వచ్చాయి. ఒక పెద్ద టీపాయ్, ఒక చిన్న టీపాయ్ వచ్చాయి. ఇట్స్ అ గుడ్ డీల్, గ్రేట్ డీల్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు సోఫా వేరే షిఫ్ట్ చేయడం జరిగింది. టీవీ అలానే ఉంచాము. అండ్ స్పీకర్ అంతే. అప్పుడు హోమ్ థియేటర్, ఇదే హాల్ హోమ్ థియేటర్ మాకు అన్ని. ఇప్పుడైతే హోమ్ థియేటర్ అన్నీ వచ్చాయి అనమాట. ఇవన్నీ మేము గెలుచుకున్న గిఫ్ట్స్ స్కూల్లో. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్తున్నాం పైకి. యాక్చువల్లీ ఇల్లు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది, అందుకే ఇంకా అన్ని ఉన్న సామాన్లన్నీ చెప్పి షిఫ్ట్ చేసేస్తున్నాం అనమాట. సో వావ్, ఇట్ ఫీల్స్ సో నైస్ గైస్. ఓ చూడండి, సెయింట్ మార్టిన్స్ హై స్కూల్ త్రోబాల్. వాలీబాల్ మేము ఆడేటోళ్ళం కాదు. త్రోబాల్, రన్నింగ్ రేస్లు. ఆఫ్కోర్స్ రన్నింగ్ రేస్లో నాకు ఎప్పుడు రాలేదు, మా అక్కకి రిలేలో వచ్చింది. బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్. లాస్ట్ 2 ఇయర్స్లో మాత్రం నేనే ఫస్ట్ ప్రైజ్ గైస్. ఐఎమ్ సో హ్యాపీ. ఇవన్నీ అంతే, త్రోబాల్కి వచ్చినవి, చెస్కి వచ్చినవి 2-3 ఇయర్స్వి. మా అక్కవి కూడా ఉన్నాయన్నమాట. మా అక్కవి నావి ఉన్నాయి. అండ్ దెన్ ఇందులో కార్లు ఉన్నాయి. అప్పట్లో ఇంటీరియర్స్ కూడా 8 ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువ ఉండే. ఇంకా తర్వాత ఈ బలూన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టండి. బలూన్స్ మీకు మనకు అనిపిస్తాయి. ఇంకేమేమో ఉన్నాయి ఇందులో. గిఫ్ట్లు, చెట్లు ఏమన్నా వెళ్తాయేమో అని భయం అవుతుంది. కొంచెం దూరం జరగండి అనుకుంటున్నాను. అండ్ దెన్ వీ హ్యావ్ అ ఫోటో హియర్. దిస్ ఇస్ మై తాతయ్య, మా నాయనమ్మ వయసులో ఉన్నప్పుడు. ఇది మా తాతమ్మ అనమాట. ఆఫ్ కోర్స్ షీఈ్ నో మోర్ అండ్ మై గ్రాండ్ ఫాదర్ ఇస్ నో మోర్. My Nayanamma is there and she's entertaining you all. Then ఇందులో ఏమేమో ఉన్నాయి ఇంకా అన్ని సామాన్లు. ఇదొక బాల్కనీ అన్నమాట. ఇంత దుమ్ము ఉంది గైస్, ఫర్గివ్ మీ. ఒక పెద్ద బాల్కనీ, హాల్లో వచ్చిన బాల్కనీ. అన్నీ కనిపిస్తాయి చుట్టుపక్కల. వెంటిలేషన్ ఇస్ జస్ట్ అమేజింగ్ ఫర్ దిస్ ప్లాంట్. హాయ్ ఓలా, వాడు కూడా వచ్చాడనమాట. అండ్ దెన్ దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా, ఐ మీన్ లివింగ్ ఏరియా. హాల్ 1 తర్వాత హాల్ 2 ఉంటుంది కదా అట్లా. సో ఇది డైనింగ్ టేబుల్. ఇంకా వచ్చాము. ఇప్పుడు వీఆర్ షిఫ్టింగ్ దిస్ ఆల్సో. ఇది యాక్చువల్లీ పైన తిన్నాక స్టడీ టేబుల్. ఇంకా అక్కడ వేరే స్టడీ టేబుల్ తీసుకుంటా, నాకు సరిపోవట్లేదు అని చెప్పి అది వేరే తీసుకొని ఇది షిఫ్ట్ చేయించింది అనమాట. సో క్విక్గా ఇట్ సైడ్ ఫినిష్ చేసుకొని బెడ్రూమ్ సైడ్ వెళ్దాం. And then this is the puja gadi. So this is my favorite photo. పైన కూడా మీరు చూస్తే మా ఇంట్లో ఎప్పుడైనా పూజ గది కనిపించుంటే మీకు ఇట్లా పైన కూడా ఉంటాయి అన్నమాట. సో అన్ని దేవుళ్ళు. సో ఇంటి దేవుడు అట్లా అని ఉంటుంది కదా. సో మల్లన్న దేవుడు ఇస్ ఆర్ హౌస్ గాడ్. లిటరల్ ట్రాన్స్లేషన్ చేశాను గైస్, సారీ. ఈ పూజ గది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ అందరూ ఉండాలి, ఎప్పుడు పెట్టలేదు, వదిలేసాం. దెన్ క్విక్గా కిచెన్లోకి వెళ్దాం రండి. ఇదే మా కిచెన్ గైస్. ఫ్రిడ్జ్ అలానే ఉంచేసాం, ఎందుకంటే వి యూస్ టు కమ్ అప్పుడప్పుడు ఇక్కడ పార్టీ చేసుకునే వాళ్ళం అది ఇది. అండ్ నౌ ఫైనలీ ఆఫ్టర్ 5 years we have decided okay we'll at least rent it out, what shall we do keeping it to ourselves అని చెప్పి. ఇవన్నీ కబర్డ్స్ ఇప్పుడు ఏం లేవనుకుంటా, అన్నీ తీసేశారు.
కప్స్ గిప్స్ ఏమున్నా ఇంకా మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నాం వేరే ఇంటికి. అన్ని ఇలానే ఉంచేస్తాం ఇక్కడ. ఎప్పటికైనా రెంట్కి ఇచ్చినా కూడా లేకపోతే ఎవరైనా వచ్చినా కూడా యూటిలైజ్ అవుతుంది అని చెప్పి. ఇది ఇంకొక చిన్న ఇక్కడ అప్పట్లో వాషింగ్ మెషిన్స్ అవన్నీ ఉంటుండే. ప్రెటీ మచ్ ఇట్. ఇంకేముంటాయి కిచెన్లో? ఏం లేదు, ఫ్రిడ్జ్లో ఏం లేవు, ఖాళీ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి అంతే. Guys, you should look at this. This is a common washroom. ఊరికి క్యూట్గా ఉంటుంది అని చెప్పి ఐ పెయింటెడ్ దిస్. సో మేము 5 ఫ్యామిలీ కాబట్టి మేము 5 పీపుల్ అనమాట. మేము 5 బడీస్ కాబట్టి 5 పీపుల్ అనమాట. దిస్ ఇస్ ద క్రాకరీ యూనిట్ అండ్ ఆల్. క్రాకరీ అంతా పెట్టుకునే వాళ్ళం. అండ్ కమ్ లెట్ మీ టేక్ యూ టు మాస్టర్ బెడ్రూమ్. హాయ్ డాడీ. So this is the master bedroom, guys. The washroom. ఇది మా తమ్ముడు పియానో. ఎప్పుడో స్కూల్లో కొట్టుకున్నాడు. వర్కింగ్ కండిషన్లో ఉంది కానీ ఇలా ఉంచేసామన్నమాట. అండ్ దిస్ ఇస్ ద బెడ్. అమ్మా, ఇవన్నీ ఇట్లా క్యూట్గా అప్పట్లో డిజైన్ చేసుకున్నాం. ఐ రియలీ లైక్ ద మాస్టర్ బెడ్రూమ్. చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ వి లైక్ నాది మా అక్క బెడ్రూమ్ కూడా. అండ్ ఇవన్నీ కబోర్డ్స్ అనమాట. ప్రస్తుతానికి అయితే ఏం లేవు ఇందులో. కొన్ని బట్టలు దొరుకుతాయి. ఒక చిన్న మొబైల్ ఉందంట, చూద్దాం దగ్గర. అండ్ దెన్ దర్స్ వెంటిలేషన్. లాట్స్ ఆఫ్ వెంటిలేషన్ ఇన్ దిస్ ఫ్లాట్. మా మమ్మీ ఏమేమో సదరేస్తుంది. అండ్ దెన్ దిస్ ఇస్ ద టీవీ యూనిట్. అండ్ వీ హ్యావ్ ఇట్లా హిడెన్ షెల్ఫ్ ఒకటి పెట్టుకున్నాం. అటు సైడ్ పిల్లర్ వచ్చింది. సో ఇటు సైడ్ ఏదో ఒకటి చేద్దాము, ఈక్వల్గా కనిపించాలి అని చెప్పి అటు చూపించండి. అటు పిల్లర్ వచ్చింది, ఈ సేమ్ ఈ డిజైన్ ఇటు వచ్చింది. సో వాట్ వీ డిడ్, ఇలా ఒకటి చేసుకున్నాం అనమాట. ఇలా ఒక సీక్రెట్ స్టోరేజ్ స్పేస్. వీ యూస్ టు స్టోర్ ఆల్ మా డాడీ మెడిసిన్స్ అండ్ ఆల్ ఉంటాయి అనమాట. ఇది నార్మల్. ఒక చిన్న మొబైల్ ఫోన్ ఉంది. ఇవి మా స్కూల్లో ఉన్నప్పటి మొబైల్ అనమాట. మా డాడీ అప్పట్లో వాడుతుండే. మా డాడీ వేరే ఫోన్ షిఫ్ట్ అయిన తర్వాత టీనా వాడేది ఫోన్. ఇప్పుడు దొరికింది కాబట్టి పైకి వెళ్ళి ఇప్పుడు ఛార్జింగ్ పెడతా. దీన్ని అర్జెంటుగా జోబులో వేసుకుందాం. అండ్ దెన్ ఫ్యూ రబ్బర్ బ్యాండ్స్ హియర్ అండ్ దేర్. అండ్ ఇది మేము మా మమ్మీకి మదర్స్ డేకి ఇచ్చామన్నమాట. పెన్సిల్ కార్వింగ్. ఇట్స్ రిటర్న్ AMMA, అమ్మ అని రాసింది. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. మొన్నే అయిపోయింది. అరే రే, మళ్ళీ ఇదే తెచ్చి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం కదా. మా మమ్మీ డస్ట్ వస్తుందేమో అని చెప్పి మాస్క్ కూడా వేసుకుంది. అండ్ యా గైస్, లెట్స్ గో టు మా తమ్ముడు బెడ్రూమ్ చూపిస్తాం. Olaf, come, let's show తమ్ముడు బెడ్రూమ్. ఓకే, బిఫోర్ దట్ లెట్స్ సీ దిస్ ఫోటో ఫ్రేమ్. ఇది నేను మా అక్క అందరం కలిసి మా మమ్మీ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చామన్నమాట. అవన్నీ మమ్మీ ఫొటోస్, మా ఫ్యామిలీ ఫొటోస్. మీరు పాజ్ చేసుకున్న తర్వాత చూడండి. అది నా ఫస్ట్ బర్త్డే, బ్లూ కలర్ శారీ. తర్వాత మేమందరం కూరకి వెళ్ళినప్పుడు, తర్వాత మా ఊర్లో ఇది కూడా కూరగా అభితోని మా మమ్మీ కిత్తి. నా బర్త్డే అప్పుడే మా అక్కతో, మా మమ్మీ మా పెళ్ళప్పుడు ఇది కూడా కూరగా. సో ఇవన్నీ ఇలాంటివి అనమాట. హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు చారీ అంకుల్. సపరేట్ చేస్తే పడుతుంది. సపరేట్ చేయలేము కదా. దిస్ ఈజ్ అనదర్ బాల్కనీ. ఇవన్నీ అప్పట్లో మా తమ్ముడు తెప్పించాడు సౌండ్ ప్రూఫింగ్కి అన్నిటికీ. వాడు రూమ్లో పెట్టుకునేవాడు. ఇప్పుడు వాడు రూమ్కి ఇంకా వేరే సెటప్ తెచ్చుకున్నాడు కాబట్టి ఇట్లా అయిపోయింది. దిస్ ఇస్ ద వ్యూ గైస్. అప్పట్లో ఈ మాల్ అలా రాదు అని చెప్పారు కానీ పైకి లేపేశాడు వాడు. సో వి కుడెంట్ డైజెస్ట్ ద ఫ్యాక్ట్, దట్ ఇస్ ఫైన్. ఒక చిన్న సెట్ అవుట్ అనమాట. ఇక్కడ ప్లాన్స్ పెట్టేవాళ్ళం, ఇక్కడ కూర్చునే వాళ్ళం మంచిగా. ఈవినింగ్ సన్ ఇట్టే సెట్ అవుతుంది కదా, చాలా సన్ ఇట్టే సెట్ అవుతుంది కదా. సో మంచిగా అనిపిస్తుంది. మై బ్రదర్స్ రూమ్. కమ్ గైస్. ఇదేదో చిన్న లాకర్ లాంటి ఏదో పెట్టుకున్నాడు వాడు. వాడికి తెలియాలి ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అని చెప్పి. నా లాకర్లో పట్టట్లేదు. అండ్ వాడి చిన్న అద్దం అండ్ ఆల్. ఇది ఫాస్ట్గా చేస్తున్నా, నాకు ఎందుకో సడన్గా చేయాలనిపించి. ఇది వాడి టీవీ యూనిట్. అండ్ దెన్ వీ హ్యాడ్ హిస్ స్టడీ టేబుల్. ఇంతే ప్లాన్ చేసాం పాపం, మీకు ఇది తీయలేకపోయాం. వాడికి చిన్న రూమ్ ఇచ్చేసాం. నేను మా అక్క కొంచెం పెద్ద రూమ్ తీసుకున్నాం. అండ్ వాడి బయట ఇక్కడ ఉండే. ఇది మా అక్కది ఇంకొక స్టడీ టేబుల్. అండ్ దెన్ ఫ్యూ ఈ చిన్నప్పుడు
అన్ని ఆర్టిస్ట్కి అక్కడ ఇక్కడ వెళ్ళి ఎగ్జిబిషన్స్కి వెళ్ళి ఇలాంటివి తెచ్చుకునే వాళ్ళం కదా. అండ్ అది ఎంబాస్ పెయింటింగ్ నేను చేశాను నా స్కూల్లో. యా దిస్ ఇస్ ప్రెటీ మచ్ ఇట్. ఆ క్లాక్ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ దిస్ ఇస్ అబీస్ డిజైన్ ఆఫ్ కవర్డ్స్ అనమాట. వాడే సెలెక్ట్ చేసుకున్నాడు నాకు ఇది కావాలి అని చెప్పి. వాడివి కూడా కొన్ని బట్టలు, సూట్ కేసు, బ్యాగ్లు ఏవి ఉన్నాయి. దట్స్ ఇట్. వాడు క్రికెట్ పిచ్చోడు. అన్ని క్రికెట్కి కావాల్సిన సామాన్లు అన్నీ ఒకరోజు మా డాడీని తీసుకెళ్ళి ఒక పెద్ద కిట్ కొనుక్కొని వచ్చాడు. ఇప్పటికీ కూడా వాడతాడు అనుకోండి. బట్ ఎవరో ఏం చేస్తున్నాం, పైన అన్ని కూడా వాడి బట్టలు అవి. ఇక్కడ బ్యాగ్ ఉంది డాడీ. ఇట్లా పట్టుకొని లాగే బ్యాగ్ ఇది. సామ్సంగ్ అండ్ అంతే. అన్ని ఎన్సైక్లోపీడియాలు, ఆ గేమ్లు, ఈ గేమ్లు. కోవిడ్ టెస్ట్ ప్యాకెట్ ఉంది కొత్తది. Yeah, that's it. And now let's go to another balcony. ఇది ఇంకొక బాల్కనీ అన్నమాట. మా ఓలా పాటీ ట్రైనింగ్ ఈ బాల్కనీలోనే ఇచ్చాము. అది మా తమ్ముడు కొనుక్కున్నాడు, అలా పెట్టేశాడు మూలకి. అండ్ ఇవన్నీ ఏంటో ఇంకా చెప్పాను కదా, అన్ని బాల్కనీస్లో అన్ని ఇంట్లో మాకు మంచి వెంటిలేషన్ ఉంది. వీఆర్ సో థ్యాంక్ఫుల్. లెట్స్ గో టు అవర్ బెడ్రూమ్. నాది మా అక్కది. అన్ని సామాన్లు షిఫ్ట్ చేస్తున్నారని చెప్పాను కదా, షిఫ్ట్ చేస్తున్నా. ఓ మా నాయనమ్మ ఇస్ హియర్ గైస్. ఇవన్నీ మనకి అంజనీ చారిటబుల్ ట్రస్ట్ ఉంది కదా. సో వీ హ్యావ్ అ ట్రస్ట్ కాల్డ్ అంజనీ చారిటబుల్ ట్రస్ట్. ఇంకా మా డాడీ పేరు మా మమ్మీ పేరు కలిపి ఆ ట్రస్ట్ పెట్టడం జరిగింది. సో వీ కీప్ హెల్పింగ్ స్టూడెంట్స్, పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్. ఇట్లా అడిగినప్పుడు స్కూల్స్ ఎస్పెషల్లీ మా మా ఊర్లో అయితే చాలా కంప్యూటర్స్ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ చేసామన్నమాట. అండ్ ది స్టిల్ వర్కింగ్. దట్స్ గుడ్, దట్స్ నైస్. అండ్ స్కూల్ పిల్లలకి ఇద్దాము అని చెప్పి ఇవన్నీ ప్రింట్ చేసి ఇచ్చాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క బండిల్ వెళ్ళిపోతుంది. సరే బల్క్లో చేయించుకుంటే బెటర్ అని చెప్పి ఇక్కడ ఉంచామన్నమాట. ఇప్పుడైతే షిఫ్ట్ చేస్తున్నాము. ఇవేమో పౌచెస్, పెన్సిల్ పౌచెస్ అవన్నీ. ఇవన్నీ ఏమో బుక్స్ వాళ్ళకి ఇవ్వడానికి. ఇవన్నీ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్. ఇవి డ్రెస్లా ఇంకొన్ని స్కూల్ బ్యాగ్స్. అండ్ ఐ షో యూ హౌ దే ఆర్ ప్రింటెడ్. అంజనీ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ప్రింట్ చేసి ఉంటుంది పిల్లలకి. అనికే ఎప్పుడు ఇస్తారు అది? 3 రోజులనా? అందరికి చూడండి. అంజనీ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్. దిస్ ఇస్ అవర్ ట్రస్ట్. సో ఇలా స్కూల్ బ్యాగ్స్ మీద ప్రింట్ చేయించేసి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ దెన్ మా ఊరు నుంచి వచ్చిన సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. అవన్నీ వాళ్ళ ఇవన్నీ మీయా? ఉల్లిపాయలు అన్ని అవన్నీ నా బట్టలు తీసుకెళ్ళాలి ఇప్పుడు. అన్ని ఉల్లిపాయలు, గిల్లిపాయలు మాకు ఊరి నుంచి అన్ని మా నాయనమ్మ పంపిస్తూ ఉంటుంది అనమాట. ఎవ్రీ 6 monthsకి ఉప్పు, పప్పు, కారం అన్ని. అండ్ దిస్ ఇస్ అవర్ డిజైన్ గైస్. ఇవన్నీ మా అక్క అతికించుకుంది. ఇవన్నీ కూడా మా అక్కనే పెయింట్ చేసుకుంది. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, ఎంజాయ్ ద లిటిల్ థింగ్స్, వెన్ నథింగ్ గోస్ రైట్ గో లెఫ్ట్ అంట, నెవర్ గివ్ అప్. సో షీ యూస్ టు సిట్ హియర్ అండ్ స్టడీ. హర్ స్టడీ టేబుల్ వాస్ హియర్ ఎగ్జాక్ట్లీ. సో పీజీ సీట్ అప్పుడు చదువుకోవడానికి అవన్నీ సెటప్ లైక్ దిస్. టుడే ఇస్ ఫుల్ ఆఫ్ పాసిబుల్. Yes, you can. Never forget how wildly capable you are. She believed she could, so she did. Forget the mistake. Remember the lesson. Nevertheless, she persisted. That is important. What you do today can improve all your tomorrows. You never fail until you stop trying. Do not stop trying, guys. And yeah, ఈ మినియన్ చెప్పులు ఇవన్నీ మా ఊళ్ళో పిచ్చోడు అనమాట. ఇక్కడ అవన్నీ పీకి పెట్టేవాడు. అండ్ లుక్ వాట్ ఐ ఫౌండ్. మా అక్క ఫోటో ఏమేమో ఉన్నాయి ఇంకా ఇట్లానే సామాన్లు. మేమేం పైకి తీసుకెళ్ళలేదు. అండ్ నాకు అప్పట్లో నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు మా డాడీ వాళ్ళు. కెమెరా ఇస్ స్టిల్ దేర్. ఐ వాంట్ టు గో అప్ అండ్ బ్యాటరీ పెట్టేసి ఆన్ చేసి చూద్దాం పనిచేస్తుందో లేదో. నాకు డౌటే. నా స్కూల్ అప్పటివి, నా ఫేర్వెల్ పిక్చర్స్, ఎక్స్కర్షన్కి 9th తీసుకెళ్ళేదాన్ని. ఇవన్నీ 9 years అంటే ఆల్మోస్ట్ నా స్కూల్ అయిపోయి ఇప్పుడు 10 years అవుతుంది. వీ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే గైస్. మా తమ్ముడు ఓలా ఆల్రెడీ దుమ్ముతున్నాడు.
ఆల్సో గైస్ ఐ షుడ్ షో, అంటే నేను మొత్తం ఇది కూడా ఇంకొక పియానో మా తమ్ముడు కొనుక్కున్నాడు స్కూల్ అప్పుడు. ఐ షుడ్ షో యూ అ పెయింటింగ్. ఇది నేను చేశాను గాయస్ ఒకరోజు. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న వర్క్ చేసినందుకు సున్నం సున్నం ఉండే, ఇప్పుడు దాన్ని ఎలాగో కవర్ చేయాలి అని చెప్పి ఐ డ్రూ దిస్ సిలువే ఆఫ్ లయన్ కింగ్. దిస్ ఇస్ సింబా అండ్ దెన్ this is Mufasa and this is Simba. And this is the scene where Mufasa tells to Simba, remember who you are. And that's my favorite quote guys. I just love it. ఇది రాద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఇదంతా ఇది పోతుందేమో అని అనిపించింది, బట్ ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ లైక్ దిస్. ఇట్స్ బీన్ క్వైట్ అ వైల్ సిన్స్ ఐ పెయింటెడ్, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు పెయింట్. ఐ ఆల్వేస్ లైక్ పెయింటింగ్. ఇట్స్ వెరీ స్ట్రెస్ రిలీవింగ్ గైస్. ఇది మా అక్కకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన పెయింటింగ్స్ ఏమో, ఇవన్నీ మా అక్క బుక్స్. అనాటమీ, మెడిసిన్, క్లినికల్ సర్జరీ, వాట్ ఎవర్. ఇవి కూడా మా అక్కవి. ఆ పైన ఏమేమో ఉన్నాయి ఇంకా. ఇవన్నీ ఎప్పుడు అంకుల్ మనం చదివేది. ఇది మా బాల్కనీ నుంచి వ్యూ అనమాట. ఐ గాట్ స్కేర్డ్, ఐ థాట్ ఇట్ వాజ్ ఎ లిజర్డ్. అండ్ కొన్ని బట్టలు ఉన్నాయి మావి. వావ్, చాలానే బట్టలు ఉన్నాయి. ఆ బస్తా నిండా కూడా నావే. అండ్ దిస్ వాజ్ అవర్ డ్రెస్సింగ్ టేబుల్ థింగి. అన్నీ ఇది అద్దం ఉంటుండే. అండ్ ఇక్కడ ఇవన్నీ ఉంటుండే అనమాట, పర్ఫ్యూమ్లు, గిర్ఫ్యూమ్లు, క్రీమ్స్, గీమ్స్ అన్నీ. వి స్టిల్ హ్యావ్ ఓడోమోస్ అండ్ ఆల్. ఎక్కడ పోయినా మా అక్కకి దద్దులు వస్తుండే. షీ ఈజ్ ఓ పాజిటివ్ అండ్ ఐ ఫీల్ మస్కిటోస్ గెట్ అట్రాక్టెడ్ టు ఓ పాజిటివ్ బ్లడ్. ఐ ఫీల్ పర్సనలీ. మీకు కూడా ఎట్లనే అనిపిస్తుందా? సో కామెంట్ చేయండి. సో ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళేటోళ్ళం అనమాట. ఇవి కూడా మా డ్రెస్సెస్ కబర్డ్స్. ఇప్పుడు తీయాలి లోపల ఏమేమో ఉన్నాయి. ఇంకా రెంట్కి ఇస్తున్నాం కదా, అన్నీ మా సామాన్లు మేము తీసుకొని ఎత్తుకొని పోవాలి పైకి. సో yeah, that's there. And yeah guys, that's it for the room tour. I mean home tour actually. యాక్చువల్లీ బెడ్స్ అవి ఇవి అన్నీ ఉండే కానీ ఇంకా కొన్ని షిఫ్ట్ చేసినామని చెప్పినాం కదా, వేరే ఇంటికి షిఫ్ట్ చేసినాం. అవి కూడా రెంట్కి ప్లాన్ చేస్తున్నాం. సో యా, దట్స్ ఇట్. ఓ గైస్, ఐ షుడ్ షో యూ దిస్ ఫోటో ఫ్రేమ్. సడన్గా ఇప్పుడు అనిపిస్తుంది నాకు. దిస్ ఈజ్ ద ఫోటో ఫ్రేమ్ దట్ ఐ లవ్ సో మచ్. ఇది నేను, ఇది మా అక్క. క్యూట్గా నన్ను చూడండి. మా డాడీ. ఇవన్నీ అట్లాంటివి ఎలిఫెంట్స్, ఇవన్నీ క్యూట్ స్టఫ్ అనమాట. అప్పట్లో మేము బొట్టులో పెట్టాము. ఇవన్నీ మా మమ్మీ డాడీ యానివర్సరీకి ఇచ్చాము. ఇది ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చాము మా యానివర్సరీకి. మై మామ్ స్టిల్ సేవ్డ్ ఇట్ అండ్ గాట్ దిస్ ఇన్ టు దిస్ హౌస్. అది కూడా పాత ఇంట్లోనే ఇచ్చునుండే. అండ్ వెరీ నైస్. అండ్ ఒక డార్ట్ గేమ్ పెట్టాము ఇక్కడ. ఎందుకు పెట్టాము? ఊరికే టైం పాస్ అవ్వడానికి. జస్ట్ డూ దిస్. గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ హోమ్ టూర్. ఇంకొక ఇల్లు ఎప్పుడు చేస్తానో నాకు తెలీదు. ఇది కూడా ఇప్పుడు ఇంకా రెంట్కి ఇచ్చేస్తున్నాం. నేను మళ్ళీ రావడానికి అవ్వదు కాబట్టి ఇంకా దెన్ అండ్ దేర్ నా అవతారంని ఎక్స్క్యూజ్ చేయండి. బట్ యూ గైస్ నో ఐ am natural like this and I am so happy that you accepted me like this, and I think that is why most of you guys like me. ఇట్లా యాక్టింగ్ చేయకుండా న్యాచురల్గా ఉంటుంది అక్క అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Silly Sindhu. Boy peoples, I'll try to upload videos as early as possible. Boy peoples.